వినికిడి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉంటాము. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వినికిడి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? కొంతమందిలో చెవులో చీము కారడం చూస్తూ ఉంటాము. సీజన్ రాగానే జలుబుతో పాటు చెవి నొప్పి అనడాన్ని వింటూ ఉంటాము. ఇది ఏజ్తో సంబంధం లేకుండా అందరిలో చూస్తూ ఉంటాము. ఆడ మగ తేడాయే లేదు. అసలు ఈ వినికిడి ప్రాబ్లం వస్తే ముందస్తుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడవచ్చు? వినికిడి ప్రాబ్లం వచ్చిన వారికి ఈ మధ్య కాలంలో చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వచ్చింది అని వింటున్నాము. మరి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అని తెలియపరచడానికి ఇవాళ T5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ హైదర్గూడ కన్సల్టెంట్ ENT స్పెషలిస్ట్ డాక్టర్ నితిన్ కులకర్ణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వినికిడి ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో వాల్యుబుల్ సజెషన్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం డాక్టర్ గారు, చాలా మందిలో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, ఒకప్పుడైతే పెద్దవాళ్లలో మాత్రమే చెవులు వినిపించవు అని అనుకునే వాళ్ళము, ఎందుకంటే ఏజ్ పైబడిందని సరిగ్గా వినలేరని. కానీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఆడమ్మ కానీ తేడా లేకుండా అందరిలో ఈ ప్రాబ్లం చూస్తున్నాం. అండ్ మోరోవర్ 24 అవర్స్ ఇయర్ బడ్స్ అనేది పెట్టుకొని మ్యూజిక్ వింటారో, మరి చెవులు వినబడదో, ఏదైనా మిషన్ పెట్టుకుంటారో కూడా గుర్తించలేనంత కష్టంగా ఉంది నవేడేస్ సిచ్యువేషన్. అసలు ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది? వినికిడి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఏంటంటారు దీని గురించి? వినికిడి అనేది తక్కువ ఉండటం అనేది చాలా కామన్ విషయం. ENT ప్రాక్టీస్లో జనాలు వచ్చేది దీని గురించే. పసిపిల్లలు అవ్వచ్చు, అడల్ట్ ఏజ్ గ్రూప్లో రావచ్చు, వయసు ఉన్న వాళ్ళకి రావచ్చు. పసిపిల్లల్లో అడల్ట్లో నార్మల్ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫెక్షన్ వల్ల మిడిల్ ఇయర్ అని ఒకటి భాగం ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం వస్తుంది. అంటే రంధ్రం పడటము, కొన్నిసార్లు చెవికి రంధ్రం బాగానే ఉన్నప్పుడు, కనబెరి బాగున్నప్పుడు వెనకాల నీళ్ళు జమ అవ్వటము. కొంతమంది లేడీస్లో అక్కడ 3 ఎముకలు ఉంటాయి, ఆ 3 ఎముకలు 3వ నెంబర్ ఎముక ఫిక్స్ అవ్వటం వల్ల ఇలా ప్రాబ్లమ్స్, వినికిడి ప్రాబ్లం వస్తాయి. అవి కాకుండా చాలా కామన్లీ వ్యాక్స్, గులిమి అంటాము, జీబిలి అంటాము, దానివల్ల కూడా వినికిడి తగ్గిపోతుంది. ఇది అడల్ట్ పాపులేషన్ వరకు. ఎల్డర్లీ పాపులేషన్లో ఏమవుతుందంటే వెనకాల నరాలు వీక్ అవుతాయి. చెవుల్లోంచి నరాలు బ్రెయిన్ వెళ్ళే నరంలో కొన్నిసార్లు వీక్నెస్ వల్ల కానీ, ఏజ్ రిలేటెడ్ వల్ల కానీ, డయాబెటీస్ ఉన్న వల్ల కానీ వినికిడి తగ్గిపోతుంది. దానివల్ల మనకు హియరింగ్ లాస్ అనేది వస్తుంది. ప్రతి ఒక్క జబ్బు ప్రకారంగా ట్రీట్మెంట్ మారుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు చెవులో నరాలు బ్రెయిన్ వరకు ఉంటాయి అని. మరి వినికిడి ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? పసిపిల్లలు అనుకోండి, 3 or 4 years నుంచి ఒక 12 years 16 years వరకు వాళ్ళకి ఏమవుతుందంటే ముక్కు వెనకాల అడినాయిడ్స్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆ చెవి నుంచి వచ్చే ఒక ట్యూబ్కి అడ్డం పడతాయి. అందువల్ల చెవుల్లో నీళ్ళు జమ అవుతుంది. అందువల్ల వినికిడి తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఇదే నీళ్ళు జమ అయింది, ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కన్నబేరికి రంధ్రం పడుతుంది. ఇదన్నీ నెగ్లెక్టెడ్ కానీ, అన్ట్రీటెడ్ కానీ, సబ్ ఆప్టిమల్ ట్రీట్మెంట్ చేసిన వల్ల అవుతుంది. అదే అడల్ట్స్లో అనుకోండి, లేకపోతే ఎల్డర్లో ఏంటంటే బికాస్ ఆఫ్ ద డిసీజ్ ప్రాసెస్ ఆర్ ద ఏజ్ ప్రాసెస్ హియరింగ్ తగ్గిపోతుంది. రైట్. కొంతమంది చెవులు దురద పెడుతున్నాయని చెప్పి బర్డ్స్ అవి పెట్టడము, లేదు అని అంటే కొంతమందికి జలుబు వచ్చినా కూడా చెవులో చీమ్ రావడము, ఇలాంటివి చూస్తూ ఉంటాము. దీనికి ప్రివెన్షన్ ఏమైనా ఉందా? చెవులో బర్డ్స్ అసలు పెట్టకూడదు. ఎందుకంటే చెవుల్లోంచి వచ్చే గులిమి అంతా లోపల నుంచి బయట బై నేచురల్ ప్రాసెస్ వస్తూనే ఉంటుంది. మనం బర్డ్స్ వాడినప్పుడు దాన్ని లోపల తోస్తామన్నమాట. సో ఏదైతే న్యాచురల్లీ బయట వస్తుందో మనం దాన్ని లోపల మళ్ళీ తోసేస్తున్నాము. సో దానివల్ల గులిమి ఇబ్బంది పడి అక్కడ జామ్ అయిపోతుంది. అందువల్ల వినికిడి తగ్గిపోతుంది. అదే బర్డ్స్ ఇయర్ ఫోన్స్ అనుకోండి, హెడ్ ఫోన్స్ అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే సేమ్ ప్రాసెస్ ఈజ్ డన్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అందుకోసం ప్రాబ్లం అవుతుంది. సో స్ట్రిక్ట్లీ బర్డ్స్ వాడకూడదు. ఇయర్ ఫోన్స్ అనేది వీలైనంత వరకు, అవసరం ఉన్నంత వరకే వాడండి, యాజ్ లెస్ టైమ్ యాజ్ పాసిబుల్. ఎందుకు డాక్టర్ గారు చెవులో చీమ్ వస్తుందంటారు? కన్నబెరి ఒకటి రంధ్రం పడినప్పుడు మనకు చీమ్ కారుతుంది. ఎందుకంటే లోపల ఉన్న మ్యూకోజా
చాలా సున్నితమైన మ్యూకోజా. బయట గాలి కానీ బయట చెవులోంచి నీళ్ళు లోపలికి వెళ్ళిన వల్ల కానీ అక్కడ మ్యూకోజాకి తగిలితే అదొక రియాక్షన్ ఇస్తాయన్నమాట. అందువల్ల చీమ్ కారుతుంది. సో కొంతమందికి జలుబు వచ్చినప్పుడు అవుతుంది, కొంతమందికి చెవులోంచి నీళ్ళు బయట నీళ్ళు లోపలికి పోయినప్పుడు కూడా అవుతుంది. సో అందువల్ల ప్రాబ్లం అవుతుంది. అంటే చెవులను క్లీన్ చేసుకోకూడదు అంటారా? చెవులు ఒకటే కాదు, అన్ని సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఆటో క్లీన్. మీరు వద్దన్నా క్లీన్ అవుతాయి. ముక్కు అనండి, కన్ను అనండి, నాలుక అనండి, చెవి కూడా అలాగే ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది. మీరు దాన్ని అనవసరంగా కెలగకపోతే అవి శుభ్రంగానే ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు వినికిడి ప్రాబ్లం వచ్చింది అని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఎలాంటి టెస్టులు అందుబాటులో ఉన్నాయి? మొట్టమొదటి పేషెంట్ ఎవరైనా వచ్చినప్పుడు ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ టేకింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బయట డీజే సౌండ్ అనండి, కొంతమంది పెద్ద పెద్ద ఫైట్లు అనండి, దానివల్ల దెబ్బ తగిలిన వల్ల లేకపోతే యాక్సిడెంట్ అయిన వల్ల వినికిడి లోపం వస్తుంది. సో హిస్టరీ టేకింగ్ ఇంపార్టెంట్ ఉంటుంది. అదైన తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అంటే కన్నెబెరి బాగుందా లేదా. కొన్నిసార్లు కన్నెబెరి బాగున్నా వెనకాల ఎముకలు ప్రాబ్లం చేస్తాయి. అవి ఓటోస్క్లెరోసిస్ అనే ఒక జబ్బు ఉంది, దానివల్ల అవుతుంది. అందుకే క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాతనే మనం డిసైడ్ చేసేది. ట్యూనింగ్ ఫోక్ టెస్ట్ చేసి తర్వాత ఆడియోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటాయి. ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ వన్ ఆఫ్ ద బేసిక్ టెస్ట్. అవి చేస్తే మనకు తెలుస్తుంది అన్నమాట వినికిడి లోపం ఎలా ఉంది. దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. అంటే డాక్టర్ గారు, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుందా? ఒకవేళ మన పేరెంట్స్కి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ఇది ఓటోస్క్లెరోసిస్ అనే జబ్బులో చాలా స్పెసిఫిక్. అది ఎలా ఉంటుందంటే మదర్ నుంచి డాటర్కి ఇది చాలా ఎక్కువ కామన్లీ సీన్. అదే మదర్ నుంచి అబ్బాయికి రావటం ఓకే, దాని అర్థం మొగోళ్ళకి రాదని కాదు, మొగోళ్ళు కూడా వస్తుంది. కాకపోతే మదర్ నుంచి డాటర్, మదర్కి ఉన్న అక్క చెల్లెలు వాళ్ళకి ఒకవేళ ఇదే ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా గర్ల్ చైల్డ్కి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, స్పెసిఫికలీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మాత్రం ఓటోస్క్లెరోసిస్ అనే జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు డాక్టర్ గారు 24 hours మ్యూజిక్ కోసమనో లేదంటే దేనికోసమైనా ఈ మధ్యకాలంలో రోడ్ల మీద చూస్తుంటే ఈవెన్ దో వెహికల్ నడిపే వాళ్ళు కూడా చెవులో ఎప్పుడు వైర్లు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు 24 hours. అసలు ఫోన్తో విడదీయారని బంధం అయిపోయింది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది? ఇప్పటిదాకా అంటే మేము ఒక 20 years బ్యాకే తీసుకున్నాము. 20 సంవత్సరాల క్రితం మేము చూసిన వాళ్ళు ఒట్టి 70 years తర్వాతనే వయసు ఉన్న వాళ్ళకి నరాలు దెబ్బతిన్నాయని చెప్పేవాళ్ళము. అది ఇప్పుడు 70 years కాదు, 30 years 40 years కూడా వచ్చేవి. ఇంతకుముందు 20 years 30 yearsలో నరాలు దెబ్బతినటం ఒక 1000లో 10,000లో ఒకరిద్దరికి వచ్చేది. ఇప్పుడు అది 100లో ఒకరిద్దరికి వస్తుంది. ఎంతసేపు మనం ఎక్కువ సౌండ్ నాయిస్ ఎక్స్పోజర్ ఉంటుందో అంత మన హీరింగ్ కెపాసిటీ తగ్గుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు వినికిడి ప్రాబ్లం వచ్చిన ఒక పేషెంట్ని ఫస్ట్ మీరు చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అండ్ ఈ వినికిడి ప్రాబ్లంలో కూడా కొంతమందికి మామూలుగా మోస్తారు వినిపిస్తుండదు, కొంతమందికి పూర్తిగానే వినిపించదు. సో ఇది ఎట్లా ఉంటుందంటారు? ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు రకరకాల పేషెంట్స్ మీ దగ్గరికి వస్తున్నారు. మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ నుంచి మీరు ఎక్కువగా నోట్ చేస్తున్నది ఏంటి? ఏ ప్రాబ్లంతో వినికిడి ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది? చిన్నపిల్లలు స్పెషల్లీ 4 years నుంచి ఒక 12 to 15 years మధ్యలో అడినాయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన లోకల్ పాపులేషన్లో ఎలా ఉంటుందంటే ఏం కాదు, చిన్న ప్రాబ్లమే అనుకుంటారు. కాదు, ఈ అడినాయిడ్స్ ఉన్న వల్ల వెనకాల చెవికి ముక్కుకి మధ్యలో ఉన్న ట్యూబ్ ఒకటి ఉంటుంది అందరికీ. ఆ ట్యూబ్ బ్లాక్ అయ్యి చెవిలో నీళ్ళు జమ అవ్వటము, అది ప్రాసెస్ అలాగే ఉండిపోయిందంటే ఒక కొలెస్ట్రోటోమా అని ఒక జబ్బు ఫామ్ అవుతుంది. ఒక్కసారి కొలెస్ట్రోటోమా ఫామ్ అయిందంటే దానికి ట్రీట్మెంట్ సర్జరీనే. ఎందుకు? చెవి ప్రాబ్లం వల్ల కాదు, అదంతా ముక్కు వెనకాల అడినాయిడ్స్ అని ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ చేయలేకపోయిన వల్ల చెవిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ చెవిలో ఉన్న డ్యామేజ్ ఈజ్ ఎ పర్మనెంట్ డ్యామేజ్. మనం ఒక న్యాచురల్ వినికిడి ఇవ్వలేము. అందుకోసమే చిన్న పిల్లల్లో స్పెషల్లీ 4 to 6 years ఎవరికైతే అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో డెఫినెట్లీ దాని గురించి కరెక్ట్ ట్రీట్మెంట్, డ్యూరేషన్, డోస్ తీసుకోవాల్సిందే.
అప్పుడు మనకు ఒక హియరింగ్ ఛాన్సెస్ తగ్గుతుంది. చేయలేకపోయామనుకోండి చెవుల్లో నీళ్ళు జమ అవుతాయి. దాన్ని కూడా అట్లీస్ట్ చెవి కాపాడటానికి మనం చెవులో ఒక చిన్న రంధ్రం పెట్టి దానికి గ్రోమెట్ అనే ఒక చిన్న పూస ఉంటుంది, అది పెడితే అట్లీస్ట్ చెవిని సేఫ్గార్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి చెవులో ఇన్ఫెక్షన్ ఎక్కువైందనుకోండి, పస్ ఇన్ఫెక్షన్ పెరిగిన వల్ల పస్ డిశ్చార్జ్ వచ్చిందనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఏంటంటే 3 నెలల తర్వాత రంధ్రం ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ సర్జరీ, టెంపనోప్లాస్టీ అనే ఒకటి ఉంటుంది, అది చేయాల్సి వస్తుంది. టెంపనోప్లాస్టీ అనేది వేరు, కొలెస్టోటోమా అనేది వేరు, టోటలీ 2 డిఫరెంట్ డిసీజెస్. డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు అంటున్నారు సర్జరీ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయని. ఈ సర్జరీకి ఎంత టైం పడుతుంది, సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది, సర్జరీకి ముందు పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈఎన్టీ సర్జరీస్ అన్లైక్ అదర్ సర్జరీస్ ఏమీ ప్రాబ్లం లేనప్పుడు, చీమ్ కారటం లేనప్పుడు చేయాల్సిన సర్జరీస్. చీమ్ కారుతున్నప్పుడు సర్జరీ చేస్తే ఫెయిల్ అవుతుంది. అందుకోసం చీమ్ కారకుండా డ్రై ఉంటేనే సర్జరీ కోసం మనం వెళ్తాము. సర్జరీ చేసే ముందు ఆయనకి ఆడియోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది, ప్యూర్ టోన్ ఆడియోగ్రామ్. అది చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో ఒకవేళ నరాలు దెబ్బతినేది అనుకోండి, పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ సర్జరీతో హియరింగ్ ఇంప్రూవ్మెంట్ అనుకుంటాము, అలా కాకపోవచ్చు. కొన్నిసార్లు నరాలు దెబ్బతిన్నాయంటే సర్జరీ హెల్ప్ చేయదు. సో అందుకే ఆడియోమెట్రీ టెస్ట్ చేయాలి. అప్పుడు చెవి ఆపరేషన్ చేయడానికి సిద్ధం ఉంటాం. అనెస్థీషియా డాక్టర్ కూడా ఓకే అన్నారంటే ఇదే ఆపరేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 hours 1 hour లోపల అయిపోతుంది. దాని తర్వాత చెవి పైన ఒక వారం దాకా పట్టి ఉంటుంది, మాస్టర్ డ్రెస్సింగ్ అంటాము. అదే వారం తర్వాత కుట్లు ఇప్పాల్సి వస్తుంది, పట్టి కూడా అప్పుడే తీస్తాము. 3 months జాగ్రత్తలు ఉండాలి. ఆపరేషన్ అయినప్పటి నుంచి చెవుల్లో నీళ్ళు వెళ్ళకుండా చూసుకోవాలి, ఎలాంటి బరువు ఎత్తకూడదు, జలుబు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇదంతా అయిందంటే ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్పెషల్లీ ఆడోల్లో వంట పని, ఇంటి పని చేయటం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఎక్కువగా మనం వినేది ఏంటంటే సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా చెవులో పెయిన్ రావడము ఇలాంటివి అనేటివి చెప్తూ ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ డాక్టర్? అవును. ఇవన్నీ ఏమవుతుందంటే అన్నిటికీ కారణం ఇప్పుడు ఈఎన్టీ 3 డిపార్ట్మెంట్స్ ఒకేసారి ఎందుకు ఉండాలి అంటే చెవికి ముక్కుకి మధ్యలో ఉన్న ట్యూబ్ ఉన్న వల్ల. సో ఎప్పుడైతే జలుబు వస్తుందో ముక్కు లైనింగ్, చెవి లైనింగ్ మోర్ ఆర్ లెస్ ఒక్కటే. అందుకోసమే ఎప్పుడైతే జలుబు వస్తుందో చెవుల్లో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి, అక్కడే నీళ్ళు జమ అవుతుంది. అందుకోసం ఎప్పుడైతే జలుబు వస్తుందో లేకపోతే ఎప్పుడైతే ఆపరేషన్ చెప్తామో జలుబు మాత్రం కొన్ని రోజుల దాకా మేము ఇస్తాము, కంటిన్యూస్గా ఇవ్వాల్సిందే. జలుబు రాకుండా చూసుకునే బాధ్యత పేషెంట్ పైననే ఉంటుంది. ఇప్పుడు సర్జరీ అన్నారు, తర్వాత 3 months వరకు చాలా పేషెంట్ కేర్ఫుల్గా ఉండాలి అని మీరు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో పేషెంట్ ఏమైనా ఫుడ్ పరంగా ఇవి తినాలి తినకూడదు అనేది ఏమైనా ఉంటుందా, అన్నీ తినొచ్చు అంటారు? కొంతమందికి కొన్ని ఫుడ్ భోజన పదార్థాలు పడవు. కొంతమందికి ఎగ్స్ కానీ లేకపోతే ఫిష్ కానీ పడదు. కొంతమందికి కొన్ని ఇంట్లో జలుబు చేసే పదార్థాలు అన్నీ ఉంటాయి, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ మన కోల్డ్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిందే, తప్పదు. జలుబు వస్తుందని మనకు తెలిసిన తర్వాత కూడా ఆ పదార్థం మనం తీసుకోవడానికి లేదు. రైట్. ఇప్పుడు కాలుకి ఏదైనా దెబ్బ తగిలితే ఎక్సర్సైజ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అనుకుంటాము. చెవికి సర్జరీ అయిన తర్వాత కూడా ఈ ఎక్సర్సైజ్ కానివ్వండి వీటికి దూరంగా ఉండాలంటారా పేషెంట్? ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనము స్ట్రెయిన్ అవుతాము, మనం కొన్నిసార్లు ప్రెషర్ పెడతాము. అందువల్ల ఈ చెవికి ముక్కుకి మధ్యలో ఉన్న ట్యూబ్ ఈ ప్రెషర్ని చెవుల్లోకి తీసుకుపోతుంది. సో ఒక 3 నెలలు జాగ్రత్త ఉంటే మంచిది. ఒకసారి అక్కడ కన్నబెరి పెట్టింది సెట్ అయిపోయిందంటే మీ ఆపరేషన్ చేసిన పేషెంట్కి నార్మల్ మనిషికి తేడా లేదు. అంటే ఇప్పుడు సర్జరీ అయిన పేషెంట్ డైలీ యాక్టివిటీకి వెళ్ళాలి అని అనుకుంటే మినిమం 3 months వెయిట్ చేయాలంటారా? అలా కాదు, డైలీ యాక్టివిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందనుకోండి ఫస్ట్ డే నుంచే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఫీల్డ్ వర్క్ ఉంది, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది, లేకపోతే ఈయన ఈజీలీ ఒక 30-40 kilometers నడవాలి, బైక్ పైన వెళ్ళాలి, అలాంటప్పుడు అవాయిడ్ చేయమని చెప్తాము. ఒక 2 weeks నుంచి మీరు జాగ్రత్త ఉండి ఆఫీస్ వెళ్ళి ఆఫీస్ పని మాత్రం చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో ఈ వినికిడి ప్రాబ్లం వస్తుంది అంటారా, లేదంటే కేవలం వంశపారంపర్యంగా ప్రీవియస్ హిస్టరీ ప్రకారం ఏదైనా చూసుకొని అట్లా వస్తుందా? మిగతా అన్ని ఆర్గన్స్ లాగా చెవి కూడా ఒక ఆర్గనే.
సో వయసు ప్రకారంగా కొంచెం కొంచెం వీక్నెస్ రావటం నార్మల్. ఎవరికి ఎంతవరకు వస్తుందో అది చెప్పటం కష్టం. బట్ ఇన్ జనరల్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కసారి 60 ఇయర్స్ దాటిందంటే 60 ఇయర్స్ తర్వాత ఉన్న వినికిడి 60 ఇయర్స్ కన్నా ముందు వినికిడి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ హియరింగ్ విల్ గో డౌన్, తగ్గుతుంది. రైట్. ఇప్పుడు వినికిడి లోపం రాకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే చాలామంది వ్యూవర్స్ మన ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. అసలు చెవులని ఎలా కాపాడుకుంటే మంచిదంటారు? మొట్టమొదటిది చెవులో బడ్స్ పెట్టడం కానీ చెవులో పిన్నిస్ పెట్టడం కానీ స్ట్రిక్ట్లీ చేయకూడదు. మనకు అలవాటు కొద్దీ మనం అలా చేస్తాము. రెండోది పెద్ద పెద్ద శబ్దాలు అవసరం లేదు. ప్రతిసారి మీరు ఏదో ఇండస్ట్రీలో ఉండటం, ఈ కాలం ఇప్పుడు డిస్కో వెళ్ళారు, పబ్ వెళ్ళారు, అక్కడ లౌడ్ మ్యూజిక్ ఉంటుంది. అందుకోసం మీరు అది అవాయిడ్ చేయాల్సిందే. దివాళీ అప్పుడు కానీ ఎనీ ఒకేషన్ విచ్ విల్ ఇన్వాల్వ్ ఫైర్ వర్క్స్ ఆర్ లౌడ్ సౌండ్స్ మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. కొన్ని మందులు ఉన్నాయి, మన ఎకోస్ప్రిన్ అని, మలేరియా కోసం వాడే మందులు కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం వాడే మందులు కానీ, వాటి వల్ల ఏమవుతుందంటే వెనకాల ఉన్న నరాలు వీక్ అవుతాయి. సో అందుకోసం ఒకవేళ ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నామో ఆ వేసుకున్న తర్వాత మనకు అలా అనిపించింది వినికిడి తగ్గిందని, అప్పుడు వెంటనే ఒక డాక్టర్ని కనుక్కోవాలి. వాళ్ళు ఒక ఆడియోగ్రామ్ చేయిస్తారు. కన్ఫర్మ్ అవుతేనే ఎస్ దీనివల్ల ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాల్సిందే మందులు. డాక్టర్ గారు, ఈ వినికిడి లోపం ఉన్న పిల్లలు కానివ్వండి, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా మెంటలీ డిజార్డర్కి ఏమైనా దారితీస్తుందా? అలాంటి ప్రాబ్లం ఏమైనా? వినికిడి అనేది మన భాషతో సంబంధించింది. అంటే మనం వినిపిస్తేనే మనం మాట్లాడచ్చు. సో పిల్లలకి వినిపించకపోతే వాళ్ళకి భాష సరిగ్గా డెవలప్ అవ్వదు. సో వాళ్ళు మూగవాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మూగవాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని ఐక్యూ కానీ వాళ్ళ కాగ్నిషన్లో దాన్ని ఏం ఎఫెక్ట్ ఉండదు. అండ్ మీరు ఇంతకుముందు అన్నారు సర్జరీ చేసేటప్పుడు చెవులో చీమ్ లేకుండా జాగ్రత్త వహిస్తాము, ఆ తర్వాతే సర్జరీకి వెళ్తామని. ఒకవేళ అలాంటి పేషెంట్ కనుక బీపీఓ షుగరో ఉంటే అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి. అవి కంట్రోల్లో లేనప్పుడు హీలింగ్ ప్రాసెస్ తేడా అవుతుంది. ఆపరేషన్ టైంలో పెద్ద ప్రాబ్లం కాదు, అనెస్థీషియా ఇస్తాము దానివల్ల. కానీ మళ్ళీ రెండవది హీలింగ్ ప్రాసెస్ చాలా దెబ్బతింటాయి. అందుకోసం అన్లెస్ బీపీ అండ్ షుగర్ అండర్ కంట్రోల్ మేము చేయము. ఓకే, ఇట్లాంటి పేషెంట్ ఎంత టైం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అంటారు? డిసిప్లిన్ ఉండాలి. బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. అది ఒకసారి ఉందంటే వీళ్ళు కూడా రెగ్యులర్ పేషెంట్స్ లాగానే 3 మంత్స్లో 3-4 మంత్స్లో రెగ్యులర్గా అయిపోతారు. అండ్ నవే డేస్ లేటెస్ట్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చేసింది. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు త్వరగా రికవరీ అవుతున్నారు. అండ్ ట్రీట్మెంట్ సర్జరీ క్విక్గా అయిపోతుంది. అసలు సర్జరీ అయినట్టు కూడా తెలియట్లేదు బయట జనాలకి. సో ఎట్లాంటి టెక్నిక్స్ అందుబాటులో వచ్చాయి అండ్ మీరు లేటెస్ట్గా నోట్ చేస్తున్నది ఏంటి ట్రీట్మెంట్లో? సర్జరీ టెక్నిక్స్ మారినా హీలింగ్ ప్రాసెస్ సేమ్ ఉంది. ఓకే, మీరు ఏ టెక్నిక్ వాడినా ఇవే వారం దాకా కుట్లు ఇది చేయాల్సింది. అట్ ద మోస్ట్ ఇంటి కుట్లు మనం అబ్జర్వబుల్ కుట్లు వేయచ్చు. అవి కాకుండా మనం జలుబు రాకుండా చూసుకోవడానికి మనం మందులు కొన్ని రోజులు కంటిన్యూస్గా వేసుకోవచ్చు. బట్ ద డ్యూరేషన్ పోస్ట్ ట్రీట్మెంట్ మాత్రం అది సేమ్ ఉంటుంది, అదే మారదు టెక్నిక్ వల్ల. ఎస్, చాలామంది పేషెంట్స్ ఏంటంటే నవే డేస్ సెల్ ఫోన్లో వచ్చేసాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. యూట్యూబ్లో చూసుకోండి, చెవులో పెయిన్ వచ్చిందా వెళ్ళి మెడికల్ షాప్కి ఒక డ్రాప్ వేసుకుంటారు, ఎస్ తగ్గిపోయింది. ఇది సేఫ్ అంటారా? ఓవర్ ద కౌంటర్ ఎప్పుడూ వాడకూడదు. వీలైనంత వరకు ఇప్పుడు ఎవరు డాక్టర్ అవైలబుల్ లేరు, పెయిన్ అనండి, పెయిన్ కోసం మీరు పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు. అంతేకాని చెవులో ఇలా డ్రాప్స్ వేసుకోవటం, ఒకవేళ రంధ్రం ఉందనుకోండి మీరు డ్రాప్స్ వేస్తే కొన్నిసార్లు నర్వ్ డ్యామేజ్ కూడా అవుతుంది. అందుకోసం వాడకూడదు డ్రాప్స్. కన్ఫర్మ్ అయ్యి ఏం ప్రాబ్లం ఉందో దాని ప్రకారంగా డ్రాప్స్ వాడాలా లేదా డాక్టర్ డిసైడ్ చేస్తారు, దాని తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీలో వేరే పార్ట్తో కంపేర్ చేస్తే చాలామంది చెవి ప్రాబ్లం వచ్చిందంటే నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సరేలే అనుకొని ఇప్పుడు చెవులు వినిపించకపోయినా ఓకేలే అనుకొని వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేస్తూ దీన్ని పెద్దగా మేజర్ ప్రాబ్లంగా పరిగణించని కొంతమంది పేషెంట్స్ ఉంటారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? ఒక 20 సంవత్సరాల అమ్మాయి అనుకోండి,
వాళ్ళకి వినిపించడం లేకపోతే మషిన్ పెట్టాలి అంటే అదొక స్టిగ్మా. అంటే మన సోషల్ లైఫ్లో వాళ్ళు అనుకుంటారు, అయ్యో నాకు ఒక హ్యాండిక్యాప్ వచ్చేసిందని అనుకుంటారు. సో ఆమె మ్యారీడ్ లైఫ్ కోసం కానీ దానికోసం ఇబ్బంది అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే అది చేయకపోతే నష్టం ఎక్కువ, అది అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. ఎల్డర్లీ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. గోల్డ్ ఫ్రేమ్ గ్లాస్ పెట్టుకుంటారు కానీ మషిన్ పెట్టుకోమని చెప్పారు, ఒప్పుకోరు. సో వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుంది, వాళ్ళు రోడ్ పైన నడుస్తున్నారు అనుకోండి, వెనకాల నుంచి ఎవరైనా హార్న్ కొట్టారు, వినిపించకపోతే ఏం చేస్తారు? చాలా ప్రమాదం. ఇంట్లో ఉన్నప్పుడు పర్లేదు, ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎవరు వినిపించకపోతే పక్కన వెళ్ళి పలకరిస్తారు. కానీ రోడ్ పైన ఉంటే చాలా డేంజరస్. సో ఒకవేళ యాక్టివ్ పర్సన్ ఉన్నారు, సో వాళ్ళకైతే మషిన్ అవసరం పడవచ్చు, నరాలు దెబ్బతిన్నాయంటే. రైట్, ఫైనల్గా మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? చెవులు ఒక కన్నులాగా, మిగతా అన్ని పార్ట్స్ లాగా ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో అలాంటప్పుడు ప్రివెన్షన్ ఈజ్ ఎప్పటికీ మంచిది. బడ్స్ పెట్టకండి, హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వీలైనంత వరకు కొంచెం లిమిటెడ్ టైంలో పెట్టుకోండి. పెద్ద శబ్దాల దగ్గర, ఇండస్ట్రీలో ఉన్నారంటే వర్కింగ్ టైమ్స్ లిమిటెడ్ ఉంటాయి. డిస్కోలో కానీ లాంగ్ మన గేమ్స్ ఆడేటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. అవన్నీ వీలైనంత వరకు టైం లిమిట్ చేయండి. మందులు వాడుతున్నారు, డాక్టర్ని ఒకసారి అడగాలి, మా చెవుల్లో ప్రాబ్లం ఉంది అందువల్ల మనం వాడచ్చా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ మనం చేయటం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నితిన్ కులకర్ణి గారు, వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. చాలామంది చెవి వినిపించట్లేదు అంటే చిన్న ప్రాబ్లమే అనుకుంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చిన సజెషన్స్ చాలా హెల్ప్ఫుల్గా అవుతాయని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.